ఉంటాడు పాపం శరీరంతో. ఒకప్పుడు పరీక్షిత్తు కూడా శరీరం విడిచిపెట్టాడు. అప్పటికే కలిపురుషుడి యొక్క ఉద్ధతి పెరిగిపోయింది లోకంలో. ఇంతంతైవటుడు ఇంతై మరియు తానింతై అభోవీధిపై ఎంతై అన్నట్టుగా పెరిగిపోవడం మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు నాకు తెలుసు. ఏమండి, ధర్మము అన్న మాట ఒకటి ఉంటే, మీరు ధర్మం ధర్మం అంటున్నారు కదా, రాజుకు అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏది? ప్రజల్ని రక్షించడం. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాస్య సుఖాయ చ తవ చైనా ప్రమేయస్య వచనం కర్తుముద్యతః అని రాముడు అన్నాడా లేడా? దేశ ప్రజల సంక్షేమం కోసం అవసరమైతే నేను పాపం భరిస్తాను. కాబట్టి కర్తవ్యమకృతం అకృతం వా లేదా పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతనః అన్నాడు రాముడు. దానివల్ల నాకు పాతకమే రాని పాపమే రాని ప్రజారక్షణ కోసం ఏదైనా చేయవలసిందే అన్నాడు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజల్ని రక్షించడానికి నేను ఏమీ ఇవ్వను, నీ పీక తీసేస్తానంటే ఇవాళ మీరు ఈ ఉపన్యాసం ఎందుకు, మేము వినడం ఎందుకు? హాయిగా అందరం కృతయుగంలో ఉన్నట్టే చక్కగా సంతోషంగా ఉందుం కదా. అసలు పరీక్షిత్ ఎందుకు వదిలేశాడు కలిపురుషుణ్ణి? వదిలేయకుండా పట్టుకోవచ్చు కదా కలిపురుషుణ్ణి. ఆయన శిరస్సు ఛేదించేస్తే గొడవ ఉండదుగా ఇంకా కలియుగంలో. అసలు కలిపురుషుడి యుగం అక్కడతో అయిపోయింది. వెంటనే మళ్ళీ కృతయుగం వచ్చేస్తుంది. ఎప్పుడో ఈ పాపాలన్నీ పెరిగి 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 పురుషుడు ఆయుర్దాయం 16 సంవత్సరాల వరకు వచ్చేసిన తరువాత ఎక్కడో కాశ్మీర దేశంలో శంబళ అన్న గ్రామంలో శ్రీ మహావిష్ణువు విష్ణుయశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడికి కుమారుడిగా పుట్టి సంకల్పమాత్రం చేత ధనుర్వేదాన్నంతటినీ పొంది పరమశివుడి చేత అనుగ్రహింపబడినటువంటి గుర్రం ఎక్కి దేశం అంతటా తిరిగి సమస్తమైనటువంటి పాపులను జాతులను నశింపచేసి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులకు వేదధర్మానికి ప్రాణం పోసి కృతయుగం ప్రారంభమయ్యేట్టు చేస్తాడు అని వ్యాసవాక్కు. వ్యాసవాక్కు తిరుగులేనిది. ఎందుకని? వ్యాసో నారాయణ స్వయం, వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు అయినప్పుడు మరి అసలు కలియుగం అక్కడితో అయిపోయేదిగా. కలిపురుషుణ్ణి చంపేస్తే ఎందుకు వదిలేశాడు అంటే ఇందులో తెలుసుకోవలసినటువంటి గొప్ప మర్మం ఒకటి ఉన్నది. చేసిన కాని పాపములు చెందవు కలియుగంలో ఉండేటటువంటి చాలా గొప్ప లక్షణాల్లో అదొకటి. చేయకపోయిన చేసదనన్న మాత్రమున వచ్చు కదా కలిలోన పుణ్యముల్. అసలు ఏదైనా పాపకార్యాన్ని చేస్తే ఫలితం ఇస్తుంది. చేయకుండా ఊరుకున్నాడు అనుకోండి, చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేదు, దానికి ఫలితం ఉండదు. పుణ్యం ఉంది, చెయ్యలేదు, చేస్తానన్నాడు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు, ఏదో నోటి మాటగా కాదు అనుకున్నాడు, అబ్బా ఇది చెయ్యాలి ఇది చెయ్యాలనుకున్నాడు. కాశీ వెళ్ళలేదు జన్మాంతరంలో, రోజు అనుకునేవాడు, అబ్బా కాశీ వెడితే ఆ కాశీలో ఆ గంగా నది అక్కడ స్నానం చేస్తే, విశ్వనాథుణ్ణి దర్శిస్తే, విశాలాక్షిని సేవిస్తే, అన్నపూర్ణమ్మని దర్శిస్తే, కాలభైరవుడికి నమస్కరిస్తే నా జన్మ ధన్యం కదా. ఎప్పుడు ఎడతానో కాశీ, ఎప్పుడు 4 రూపాయలు కూడబెట్ట ఏదో ఖర్చు రాను, ఎప్పుడు ఎడతానో కాశీ ఎప్పుడు ఎడతానో కాశీ అనుకుంటూనే ఉన్నాడు. వాడు అలా బాధపడి త్రికరణ శుద్ధిగా కాశీ పట్టణానికి వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా వాడు కాశీ వెళ్ళిపోయాడు. అందుకే చేసదనన్న మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. మోసము లేదు తంచు నృపముఖ్యుడు కాచెకలిన్. కలియుగంలో ఈ తేలిక మార్గం ఒకటి ఉంది. ప్రజలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే వాళ్ళకి పుణ్యం కూడా వస్తుంది. చెయ్యవలసిన అవసరం లేకుండానే పుణ్యం ఇస్తుంది కలియుగం. మరి అటువంటప్పుడు ఆ మంచి మాట ఒక్కటి, ఆ మంచి లక్షణం ఉన్నప్పుడు నేను ఎందుకు చంపేయాలి కలిని? దీని చేత తరించే వాళ్ళు ఉంటారుగా. మనసు మంచిదైతే, భగవద్భక్తి కలిగినదైతే, బయటికి పేదవాడేమో కానీ మనసులో ఐశ్వర్యవంతుడేగా. సంకల్పం చేయడానికి దరిద్రం ఎక్కడుంది? సంకల్పం చెయ్యాలనుకున్నావు నువ్వు, బంగారంతో వజ్రాలు తొడిగినటువంటి ఒక పెద్ద కవచాన్ని ఆపాదమస్తకం చేయించి కంఠం నుంచి చేతులు పాదాల వరకు చేయించి వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు నీ భార్య కలిసి వెళ్ళి ఇవ్వాలని మనసులో సంకల్పం చేసి మానసికంగా ఇచ్చావు. నువ్వు ఇచ్చేసావని ఈశ్వరుడు వేసాడు. అది ఎందుకు తీసేయాలి ఆ మార్గాన్ని? అందుకుని ఉంచుతాను.